ఫ్రెండ్స్ చూడండి, ఇంతకుముందు మన వీడియోలో ఏం చెప్పుకున్నామంటే కొంతమంది ఇరిటేషన్ కల్పించారు జడ్జెస్కి, కొంతమంది హైపర్ యాక్టివ్ తోటి ఇరిటేషన్ కల్పించారు జడ్జెస్కి, కొంతమంది ఏమీ చేయకుండా కూర్చొని కోపం తెప్పించారు జడ్జెస్. కానీ ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా మనం. అది ఏందో ఇప్పుడు ఒక వీడియో చూపించి మరి మీకు చెప్తాను నేను. చూడండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ అయితే కొంచెం గట్టి కొట్టండి అబ్బా ప్లీజ్. ఓకే, ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నామంటే హైపర్ యాక్టివ్ ఉన్నారు, లో వోల్టేజ్ ఉన్నారు. దీనివల్ల జెండు బాము జడ్జెస్కి అవసరమైంది. హైపర్ యాక్టివ్ అంటే హై వోల్టేజ్ తోటి అతి ఎక్కువ చేస్తూ అమ్మాయిలు అయితే బీపచ్చంగా అల్లరి చేశారంట. ఈ అల్లరికి ఇరిటేట్ తోటి జడ్జెస్ అయితే చాలా కోపడ్డారంట, చాలా ఇరిటేషన్ వేసిందంట. తర్వాత లో వోల్టేజ్ మన అబ్బాయిలు జెంట్స్ అయితే అసలు ఊరికే కూర్చోవటం, ఏం చేయకుండా ఉండటం, ఏదన్నా కామెడీ చేయమన్నా చేయకుండా ఉండటం. కొంతమంది అమ్మాయిలు కావాల్సి కొట్లాడి చేసుకొని కావాల్సి గొడవ పడితే కూడా వీళ్ళు అది కూడా చేయకుండా సైలెంట్గా ఉండటం, ఒక కంటెంట్ అనేది క్రియేట్ చేయకుండా కూర్చుంటున్నారని, మీరు ఇలా కూర్చుంటే ఎలాగ ఇలా చేస్తే కుదరదని జడ్జెస్ అందుకు కోపడ్డారంట, ఏం చేయట్లేదని. ఓకే, ఇప్పుడు నేను ఒక చిన్న వీడియో చూపిస్తాను చూడండి. నవదీప్ చాలా ఎనర్జెటిక్గా, చాలా కామెడీగా, ఫన్నీగా ఉంటాడు. అలాంటి నవదీప్కే కోపం వచ్చిందంటే చూడండి ఎంత ఎదిరించి కొట్టేస్తాడు, ఎప్పండి అని అనేస్తున్నాడు. అంటే వాళ్ళకి ఎంత ఇరిటేషన్ తెప్పించారో చూడండి వీళ్ళు వెళ్ళినోళ్ళు. బిందు మాధవ్ అయితే ఎక్కువ చేస్తున్నావేంటి అని అంటుంది. ఎవరినో మరి అంత ఎక్కువ చేసినాడు ఎవరో మరి కదా. ఇంతకుముందు నేను అదే చెప్పాను, ఇంతకుముందు వీడియోలో అదే చెప్పాను, ఇరిటేషన్ కలిగించారు జడ్జెస్. కానీ ఓకే ఫ్రెండ్స్, చూడండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.